ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పే స్కేల్ విలీనంపై నివేదిక. భారీగా పెరగనున్న జీతాలు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఈ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు వేతనాల సవరణ జరగనుంది. మొత్తం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 65 లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సమీక్షించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేశారు. తాజాగా వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా మరో కీలకమైన అడుగు పడింది. ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేషన్ మెషినరీ స్టాఫ్ సైడ్ తరపున 8వ సెంట్రల్ పే కమిషన్ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసం తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి సమర్పించింది. ఇందులో ప్రధానంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ జీతాల నిర్మాణం, డిఏ విలీనం, పెన్షన్ పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అవసరమైన అనేక ముఖ్యమైన సిఫారసులను సమర్పించింది. మీడియాలో అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్, జేసీఎం స్టాండింగ్ కమిటీ మధ్య సోమవారం 10 ఫిబ్రవరి 2025న సమావేశం జరిగింది. ఇందులో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పే స్కేళ్లను విలీనం చేయాలని డిమాండ్. 8వ కేంద్ర వేతన కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జనవరి 23, 2025న నేషనల్ కౌన్సిల్, జేసీఎం సిబ్బంది వైపు నుండి సూచనలను ఆహ్వానించింది. నేషనల్ కౌన్సిల్, జేసీఎం స్టాఫ్ సైడ్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తమ డిమాండ్ల ప్లేను వివరాలను వివరిస్తూ ప్రతిపాదనలను సమర్పించారు. ఇందులో మొత్తం 15 ప్రతిపాదనలు ఉన్నాయి. వేతన సవరణ సంఘం కోసం సిబ్బంది వైపు నుంచి ముఖ్య సిఫారసుల్లో ఒకటిగా 1 నుంచి 6 వేతన స్థాయిల కింది పే స్కేళ్లను విలీనం చేయమని కోరింది. ఫిబ్రవరి 3, 2025 నాటి లేఖలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ స్టాఫ్ సైడ్ ప్రతిపాదనలను జేసీఎం కార్యదర్శికి పంపారు. లెవెల్ 2తో విలీనం కోసం లెవెల్ 1ని, లెవెల్ 3ని, లెవెల్ 4తో, లెవెల్ 5ని, లెవెల్ 6తో విలీనం చేయడానికి పరిగణించాలని అందులో పేర్కొంది. పే స్కేల్ విలీనం వల్ల ఏం జరుగుతుంది? ప్రస్తుతం పే స్కేల్ ప్రకారం నిర్మాణం లెవెల్ 1 నుండి 18 వరకు ఉంటుంది. 7వ పే కమిషన్ తర్వాత లెవెల్ 1లో కనీస నెలవారీ జీతం 18,000గా నిర్ణయించారు. లెవెల్ 18లో గరిష్ట జీతం నెలకు 2,50,000గా నిర్ణయించారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లెవెల్ 1 నుండి లెవెల్ 6 వరకు స్థాయిలను విలీనం చేస్తే ప్రస్తుతం లెవెల్ 1లోని ఉద్యోగుల ప్రాథమిక జీతం 18,000గా ఉంది. అయితే లెవెల్ రెండింటిని విలీనం చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.8 వర్తింపజేస్తే అప్పుడు వారి వేతనం 51,480 రూపాయలు అవుతుంది. లెవెల్ 3, లెవెల్ 4 విలీనం అయితే జీతం 72,930 రూపాయలు అవుతుంది. ఇదే సమయంలో లెవెల్ 5, లెవెల్ 6 విలీనం అయినప్పుడు బేసిక్ జీతం 1,01,244 రూపాయలు అవుతుంది. అయితే ఇది 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే మారుతుంది. జీతంలో పెరుగుదల ఉన్న అసమానతలను తొలగించడం, స్పష్టమైన జీతం నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమే పే స్కేళ్లను విలీనం లక్ష్యంగా స్టాఫ్ సైడ్ తరపున ప్రతిపాదనలు ఉన్నాయని నేషనల్ కౌన్సిల్, జేసీఎం స్టాఫ్ సైడ్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.